ప్రభువులకు ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామము మహిమనందుగాక. కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ భూమి మీద సమాధానము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే ఈ యొక్క సువార్త పరిచర్యకు వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ క్రీస్తు ప్రేమను బట్టి వందనములు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా సంఘ ఆరాధనలు మదర్ తెరీసా కాలనీ నందును, అలాగే కృష్ణలంక నందును విజయవాడలో దేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు నిరంతరము జరుగుతున్నవి. వాటితో పాటు అనేక మందికి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి తెలియటం కొరకు ఈ సువార్త కార్యక్రమాలు కూడా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు వీక్షించండి, దేవుని కృపకు ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలను ధ్యానం చేసి మన ఆత్మలను ఆయన యొక్క రాకడ కొరకై సిద్ధపరచుకుందాం. ఆయన రాజ్యంలో పరలోకంలో మనమందరము ప్రవేశించడానికి మన యొక్క పౌరసత్వాన్ని మనము ముద్ర వేయించుకుందాం. దేవుని లేఖనాలు చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అంటున్నాడు. ప్రభు వారి నోటి నుండి స్వయముగా వచ్చినటువంటి మాట. చిన్న మంద, ఎవరి దృష్టిలో లేనటువంటి వారు చిన్నవారైతే దేవుడు మాత్రము వారిని విడిచిపెట్టడట. అట్లాంటి వారి మీదే ప్రత్యేకంగా దేవునికి అనుగ్రహం ఉందని చెప్తున్నాడు. లోకంలో నేను ఎవరైనా నిర్లక్ష్యపరచవచ్చు, తృణీకరించవచ్చు, అణిచివేయవచ్చు, మీరు కొద్ది మందిగా ఉండవచ్చు, పరిమితంగా ఉండవచ్చు. కానీ దేవుడు అయితే మీ పట్ల విస్తారమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది అంటే, చిన్న మంద మీరు భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది అట. దేవుని రాజ్యము మనకు ఇవ్వటానికి ఇక్కడ మనము దాసులమైన వారం, సేవకులైన వారం, అనేక మంది క్రింద ఉన్నటువంటి వారికి దేవుడు అంటున్నాడు రాజ్య నివాసులుగా చేస్తాడు, రాజ్య పాలకులుగా కూడా చేస్తాడు. అట్టి వాగ్దానము దేవుని యొక్క దీవెన చిన్న వారి పట్ల, అణుకోవగలిగిన వారి పట్ల, వినయము కలిగిన వారి పట్ల, విధేయత చూపించే వారి పట్ల దేవుడు చూపిస్తున్నాడు అని మనము లేఖనాలను బట్టి చూస్తున్నాం. అందుకనే ఈ దేవుడి మనము ఒక గొప్ప ఆధిక్యతను చూస్తూ ఉంటాం, ఔన్నత్యాన్ని చూస్తూ ఉంటాం. అనేక విశ్వాసాలు అయితే హెచ్చించబడే వాళ్ళే హెచ్చించబడేటట్లుగా, ఎన్నిక చేయబడినటువంటి వాళ్ళే ఇంకా ఉన్నతంగా వెళ్ళేటట్లుగా, బలవంతులే అధికులయ్యేటట్లుగా, పెద్ద సమూహము పెద్ద మందే ఇంకా విస్తరించేటట్లుగా ఇతర విశ్వాసాల్లో ఉంటదేమో. కానీ దేవుని దృష్టిలో ఎప్పుడు చిన్నవే ప్రాముఖ్యమైనవి, కొద్దివే ఆయన దృష్టిలో ఆశీర్వాదం ఉన్నది. వేరొక చోట ఇంకొక ఉదాహరణను చూస్తే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నీ కొరకు ఇశ్రాయేలీయులను ఏలపు వాడు నీలో నుండి వచ్చును. ఎఫ్రాతాకు సంబంధించబడినటువంటి బెత్లెహేమా, యూదా రాష్ట్రం అంతటిలో నీవు చిన్న కుగ్రామమే. అనేక మంది నీ ఎడల నిర్లక్ష్యం కలిగి ఉంటారు, అనేక మంది నేను గమనంలో తీసుకుని ఉన్నారు. ఎవరు నీ గ్రామంలో నీ ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడి కూడా ఉండకపోవచ్చు. కానీ దేవుడు అలా చూడాల. ఎన్నిక చేయబడని చిన్నదైన స్వల్పమైన నీలో ఇశ్రాయేలు మొత్తాన్ని ఏలబోయేవాడు, ప్రపంచాన్ని మొత్తాన్ని తన ఆధీనంలో ఉంచుకునేవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును, యూదుల రాజుగా పుట్టబోతున్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు స్వల్ప గ్రామమైనటువంటి ఆ చిన్న బెత్లెహేములో జన్మించడం మనం గమనించాం. ఆనాటి దినాలలో ఐగుప్తు రాజ్యధాని అయినటువంటి కైరో ఉన్నది, బబులోను నగరానికి చెందినటువంటి గొప్ప పట్టణం ఉంది. అదే విధంగా పక్కన యెరూషలేము పెద్ద పట్టణం. ఇలాంటి అనేక గొప్ప పట్టణాలను కూడా దేవుడు తృణీకరించి దేవుడు స్వల్పమైనటువంటి బెత్లెహేములో జన్మించడానికి ఇష్టమై ఉన్నాడు. అంటే చిన్నవారి ఎడల
నిమ్నమైనటువంటి వారి ఎడల, కొద్ది వారి ఎడల, మితమైనటువంటి వారి ఎడల, కడవరి వారి ఎడల దేవుని యొక్క ప్రేమ, అనుగ్రహము విశేషంగా ఉంటది అని మనకు ఒక ధైర్యం ఉంటుంది. మనం చిన్నవారిమై భయపడుతూ ఉంటే భయపడొద్దు, నిన్నే నేను అనుగ్రహించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను, నా రాజ్యము నీకు ఇవ్వబోతున్నాను, మిమ్మల్ని రాజ్య నివాసులుగా చేయబోతున్నాను. ఇక్కడైతే మీరు దాసులే కానీ రానున్నటువంటి కాలంలో మీరు రాజులవుతారు అన్నట్లుగా దేవుని యొక్క వాగ్దానము బట్టి మనము బలపడవచ్చు. ఈ దేవుని యొక్క నడిపింపును కనుక మనం చూస్తే, ఆయన మనకు గనక ఆయన స్వరాజ్యము లేదా పరలోక రాజ్యము మనకి ఇవ్వటానికి అనేక చోట్ల ఆయన వాగ్దానాలను మనకు తెలియపేర్చినట్లుగా మనం దేవుని గ్రంథం చూడొచ్చు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములోనే 6వ వచనంలో ఉంటది. అక్కడ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. మనమైతే ఎన్నిక చేయబడలేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్నే తండ్రికి రాజ్యముగా ఏర్పాటు చేశాడు. మనము ఆ యొక్క దేవునికి యాజకులను చేశాడు. ఎంత గొప్ప ధన్యత! తృణీకరించబడి నిర్లక్ష్యపరచబడి మనలను దేవుడు తనలకు స్తోత్రం చేసేవారిగా, తనలకు యాజకమత్వం చేసేవారిగా, ఆయనను హెచ్చించేవారిగా, మహిమపరిచేవారిగా ఆయన యాజక సమూహంలో చేశాడు. ఎందుకు? మన ఎడల ఉన్నటువంటి విస్తారమైనటువంటి ప్రేమను బట్టి, ఆయనలో ఉన్నటువంటి ప్రేమను బట్టి మనము ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన మాత్రం మనలను అగ్రభాగాన్ని చేర్చడానికి ఆయన వాగ్దానాన్ని స్థిరపరిచి ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 23వ వచనములో, అందువలన మనము నిశ్చలమైనటువంటి రాజ్యము పొందబోతూ ఉన్నాం. దేవుని యొక్క స్థితిగతులకు మనము అనుకూలమై ఉన్నందువలన మనమట నిశ్చలమైనటువంటి రాజ్యము పొందబోతున్నాం. ఆయన రాజ్యమే స్థిరమైనది, అది నిశ్చలమైనది, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది. ఈ లోకం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు ఉన్నవి, ఇక్కడ రాజ్యం మీదకి రాజ్యం వస్తవి, రాజ్యాలు పతనం అవుతవి, రాజ్యాలు మళ్ళీ విస్తరిస్తవి. వీటిల్లో స్థిరత్వము లేదు, నిశ్చలత లేదు. వీటిలో కదలికలు ఉన్నవి, ఇవి కృంగిపోతూ ఉంటవి, పడిపోతూ ఉంటవి. ఒకరి చేత దాడి చేయబడుతూ ఉంటవి, ఇంకొక రాజు చేత ఆక్రమించబడబోతూ ఉన్నవి. వీటిల్లో ఉన్నటువంటి శాంతి, సమాధానము, సౌఖ్యము తాత్కాలికమే. అసలు ఈ భూమి మీద ఉన్నటువంటి అపవాది లోకమే తాత్కాలికం. ఈ అపవాది లోకములో మనము దేవుని యొక్క లోకానికి వెళ్లే రీతిగా మనం మలచబడాలి, రూపాంతరం చేయబడాలి, మనం చెక్కబడాలి. ఇది దేవుడు మన ఆత్మకు ఇచ్చినటువంటి విశ్వాసపు పరీక్ష. ఈ అననుకూల పరిస్థితుల్లో, ఈ లోకము యొక్క పోకడల్లో కూడా ఈ రాజ్యము కాదు, నాకు పరలోకము కావాలి అనే అభిలాషను చూపిస్తూ ఆత్మను సరి చేసుకుంటాము. ఆ పరీక్షలో గెలువటము దేవుడు మనకి ఇచ్చేటువంటి విజయోత్సవం. ప్రియమైన దేవుని బిడ్డల, ఎట్టి కార్యములు చేయటం వలన మనము దేవుని రాజ్యము స్వతంత్రించుకోవటము అవసరము ఎలా వీలవుతుందో దేవుడు కొన్ని సూక్తులు, సూచనలు మనకు సూచనలు తెలియజేశాడు. ఎలా దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం, మనం చేరతాం అనే దానికి కొన్ని మాటలు కనుక మనం చూస్తే చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో కంటిన్యూషన్ గా రాయబడి ఉంటది. మనకు నిశ్చలమైన రాజ్యము పొంది, మొదటి మాటగా దైవ కృప కలిగి ఉంటాం. దేవుని యొక్క కృప కలిగినందువలనే మనము ముందు రాజ్య నివాసులు అవుతాం. మన యొక్క ప్రయత్నము కాదు, మన యొక్క శక్తి కాదు, యుక్తి కాదు, బలము కాదు, మన యొక్క దాన ధర్మాలను బట్టి కాదు, మన యొక్క ఆధిక్యతను బట్టి కాదు, కేవలం ఆయన ఉచిత కృప వలనే మనం రక్షించబడ్డామని తీర్చుకు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ఈ యొక్క రాజ్య నివాసపు యోగ్యత మనకు దేవుడు ఇచ్చేది ఏంటంటే కేవలము కృపే. కృప అనగా కారణము లేకుండా ఆయన వెలుగుచ్చేటువంటి ప్రేమ. మన నుండి ఆయన వేరేది ఆశించకుండా మన ఎడల అనురాగము కలిగి ఉండటమే కృప. అదే కృప. యోసేపు దేవుని కృప పొందాడు. దాసుడుగా ఐగుప్తునకు వెళ్ళాడు, కానీ గొప్ప రాజ్యాధికారిగా ఆయన ఐగుప్తులో ఎంచబడ్డాడు. ఇక్కడ యోసేపు యొక్క ప్రత్యేకత దేవుని ఎరిగి ఉండటమే.
పరిశుద్ధతలో ఉండడమే, పాపముకు నువ్వు దూరంగా ఉండటమే కేవలం కొన్ని ఆత్మీయ మేలులు చేస్తే కనుక దేవుడు కృప చూపెడతాడు. ఎక్కడి దాసుడు, ఎక్కడ ఒక పెద్ద రాజ్యానికి ద్వితీయ శ్రేణి అధికారి. దావీదు దేవుని కృప పొందాడు కాబట్టి గొర్రెల కాపరి ఇశ్రాయేలు రాజ్యానికి ద్వితీయ రాజు లేదా రెండవ రాజుగా చెప్పబడ్డాడు. దేవుని యొక్క ప్రేమ పొందిన మనమందరము, మేమందరం చెప్పే సాక్ష్యం అది. ఏ కారణం లేదు, ఏ గొప్పతనం లేదు, ఏ విశేషం లేదు, కానీ ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి ఆయన కృపకు పాత్రులై అణగారిన వారము, చిన్న మందగా ఉన్న వారము, మితమైనటువంటి వారము, తీసివేయబడినటువంటి వారము, నిగ్మన జాతి వారమైనా కానీ దేవుడు తన కృపను బట్టి ఆశీర్వదిస్తున్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన కృపకు పాత్రులు అవుటకు మనము మన యొక్క ఆత్మలను సరి చేసుకుందాం. ఆయన మన గురించి మురిసిపోయేటువంటి ఆత్మీయతను మనము కలిగి ఉందాం. రెండవ అంశం అక్కడే రాయబడి ఉన్నది, ఆ కృప కలిగిన తరువాత మనము వినయ భయభక్తులు కలిగి ఉండటం. దేవుని ఎడల భయము కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి అనే మాట రాయబడింది. ఎవరు దేవునికి విధేయులై ఉంటారు, భయభక్తులు కలిగి ఉంటారు, దేవుడు వాళ్ళ దగ్గరకు సమీపంగా ఉంటాడు. దేవుని ఎడల వినయ విధేయతలు కలిగి ఉండటం, భయభక్తులు కలిగి ఉండటం, ఆయనంటే వణుకుచూ ఉండటం, ఆయనంటే బహు విధేయతగా ఉండటం. కొన్నేలు గురించి రాయబడి ఉంటుంది అన్నమాట. కొన్నేలు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉంటాడు, దేవుని మాటకు లోబడినటువంటి వాడిగా ఉంటాడు. అబ్రహాం గురించి వింటారు. అబ్రహాము దేవుని ఎడల వినయ విధేయతలు కలిగినటువంటి వాడు. అబ్రహామా, నీ ఏకైక కుమారుని నాకు బలిగా అర్పించమని అడుగుతాడు. దేవుని ఎడల వినయము కలిగిన వాడు, భక్తి కలిగినటువంటి వాడు, భయము కలిగినటువంటి వాడు. కాబట్టి అంత ముసలి వయసులో కూడా లేక లేక దేవుని చేత పొందినటువంటి కుమారుడినే దేవునికి మళ్ళీ తిరిగి ఇయటానికి ఏమాత్రము వెనుకడగలేదు. ఎందుకు అంటే ఆయనలో ఉన్నటువంటి దేవుని ఎడల ఉన్న విధేయత, దేవుని ఎడల ఉన్న భక్తి, దేవునిలో ఉన్నటువంటి భయం, దేవుడు కృప కలిగినటువంటి కాబట్టి ఈ లక్షణాలు అబ్రహాములో చూసి ఆ ఇచ్చిన కుమారుడిని, వాగ్దాన పుత్రుడిని ఆయన తీసుకోకుండా మరింతగా అబ్రహాముని హెచ్చించినట్టుగా, ఆశీర్వదించినట్టుగా విన్నాం. విశ్వాసులకు ఆయన తండ్రిగా ఒక పెద్ద బహుమానము అతనికి అప్పచెప్పబడినది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి రాజ్య నివాసులు చేయటానికి మనము గమనిస్తున్నాం. పేద లాజరు ధనవంతుడి యొక్క కథ మనం విన్నప్పుడు ఆ ఉపమానంలో చూస్తే తండ్రి కుడి పార్శ్వమున ఆనుకొని ఎవరున్నారు? అబ్రహాము. తండ్రి అయిన అబ్రహామా అని ధనవంతుడు నరకంలో నుండి ప్రలాపిస్తారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే దేవుని ఎడల భయము, భక్తి, వినయము కలిగినటువంటి వారు దేవుని రాజ్య వారసులు. వారు దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనులు అవుతారు. దేవునితో పాటు రాజ్యాధికారం వాడు నిర్వహించగలిగే స్థాయిలోకి వారు ఎదుగుతారు. అన్యుడే అబ్రహాం, అన్యుడైనప్పటికీ నిజ దేవుని గుర్తించాడు. విగ్రహారాధికుడే అబ్రహాము, విగ్రహాలను త్రోసి సత్య దేవుడిని ఆయన ఆత్మతో ఆరాధించినట్టుగా మనకి దేవుని యొక్క లేఖనాలను బట్టి గమనిస్తున్నాం. అక్కడే రాయబడినటువంటి మూడవ మాట, దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అన్నది. నీ ఎడల కృప ఉంది, నువ్వు ఆశీర్వాదం పొందావు, నువ్వు అనేక రెట్లుగా దీవించబడ్డావు. నీ యొక్క భయమును బట్టి, భక్తిని బట్టి, విధేయతను బట్టి దేవుడు మురిసిపోయి నిన్ను విశ్వాసములో సంపూర్ణతనిచ్చాడు. నీవు దేవుని యొక్క రాజ్యమునకు వారసులయ్యావు. తర్వాత నీ కార్యం ఏంటి అంటే నీ తోటి వారిని నీవు దేవుని యొక్క రాజ్యవాసులు చేయటానికి దేవునికి ఇష్టమైనటువంటి ఆయన పరిచర్య చేయాలి, ఆయన సేవ చేయాలి. దేవుని యొక్క రాజ్య విస్తరణ కేవలం అభిషిక్తులు మాత్రమే కాదు, సేవకులు మాత్రమే కాదు, గొప్ప పీఠాధిపతులే కాదు, బిషప్స్లే కాదు. దేవుని యొక్క సువార్త వ్యాప్తి, రాజ్య వ్యాప్తి దేవుడిని ఎరిగిన ప్రతి బిడ్డ చేయవచ్చు. కృప పొందిన ప్రతి వారు చేయొచ్చు. దేవునికి ప్రీతికరమైన వారు ప్రతి ఒక్కరూ చేయొచ్చు. దేవుని ఎడల వినయము, విధేయత కలిగిన ప్రతి వారు చేయగలరు.
ఇది ఎవరికి ప్రత్యేకంగా ఇవ్వబడినది మాత్రమే కాదు, ఇది ప్రతి ఆసక్తి కలిగిన వారు చేయగలరు. ఆ సేవ ప్రీతికరముగా ఉండాలి. ఎంత ప్రీతికరం అంటే దేవుని యొక్క సువార్త నలుమూలలా విస్తరింపబడాలి. ఆయన తన యొక్క శిష్యులను విడనాడి దేవుని సన్నిధిలో చెప్పినటువంటి మాట అది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి, అనేక మందిని బాప్తిస్మం ఇచ్చి రక్షించమని చెప్తున్నాడు. నీవు రక్షించబడి నీవు దేవుని యొక్క రాజ్య పౌరసత్వమునకు ముద్ర వేయబడిన తర్వాత మనము చేయవలసినటువంటి మూడవ సంకల్పం ఏంటి అంటే, పనేంటి అంటే, కృత్యము ఏంటంటే మనము ప్రీతికరమైనటువంటి సువార్త చేయాలి. దేవుని యొక్క రాజ్యములో అడుగు పెట్టే వారి యొక్క లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని కృపను పొంది ఉండటం, రెండోటి ఆయన ఎడల వినయము కలిగి ఉండటం, ఆయన ఎడల భక్తి కలిగి ఉండటం, ఆయన ఎడల భయము కలిగి ఉండటం, ఆయనకు ఇష్టమైనటువంటి సేవ చేయటం. తర్వాత 4వ అంశము కనుక చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసినటువంటి రాజ్య వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనెను. అక్కడ కొనలేదా అని ప్రశ్న ఉంటుంది. ఏర్పరచుకున్నాడు అని అర్థం. తనను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసినటువంటి వారికి రాజ్య వారసులుగా చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునిని ప్రేమించినటువంటి వారికి ఈ యొక్క రాజ్య నివాసులయ్యేటువంటి అనుగ్రహము ఉన్నది. దేవుడు వారిని అలా ఏర్పరచుకున్నాడని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పునరుత్థానుడైన తర్వాత పేతురుతో అంటూ ఉంటాడు యోహాను సువార్త చివరి, పేతురు లేదా సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అవును ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అయితే నా గొర్రెలను మేపుము అంటాడు. సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మరొక పర్యాయం అవును ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నాను అంటాడు. అయితే నా గొర్రెలను కాయుము అంటాడు. దేవునిని ప్రేమించటం అంటే దేవుని బిడ్డలను మనము పోషించటం. దేవునిని ప్రేమించడం అంటే మనము దేవుని బిడ్డలను కాయటం. ప్రతి ఒక్కరూ గనక ఇందులో పాత్ర వహించి చూస్తే వారు దేవుని యొక్క రాజ్య నివాసులు అవుతారు. దేవుని బిడ్డల యొక్క అవసరతలు, దేవుని సేవకుల యొక్క అవసరతలు, మందిరం యొక్క అవసరతలు, దేవుని సువార్త వ్యాప్తికి కావలసినటువంటి అవసరతలను నీవు సమర్పణించే వారిగా ఉన్నావా లేదా జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలను ప్రేమించటము అంటే వారికి సహకరించటం, వారిని సంరక్షించటం, వారిని ఆదుకోవటం అనే వాటిల్లో నీ పాత్ర ఎంతుందో నీవు విమర్శ చేసుకో. ఈనాడు అనేక మంది దేవుని బిడ్డలు, దేవుని సేవకులు ఇతరుల ద్వారా, అన్యుల ద్వారా వారు అణిచివేయబడుతున్నారు, సంహరించబడుతున్నారు. వారు సజీవమైనటువంటి హతసాక్షులైపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏ మట్టుకు నీవు వారిని, దేవుని బిడ్డలను, వారి కుటుంబాలను ఆదరిస్తున్నావు, వారికి ఎలా సహకరిస్తున్నావు, వారిని ఎలా బలపరుస్తున్నావు, అది దేవుని యొక్క ప్రేమలో నీకున్నటువంటి స్థాయిని చూపిస్తుంది. మరొక పర్యాయం దేవుడు అంటాడు, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను పాటించటమే. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞలను కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు 2 ఆజ్ఞలుగా చేశాడు. ఆ 2 ఆజ్ఞలను మనము చేస్తే మనము ప్రేమించినట్లుగా పరిగణలోకి తీసుకోవచ్చు. మన దేవుడు ఏకైక దేవుడు, ఒకే ఒక దేవుడు, సత్య దేవుడు అయినటువంటి యేసు క్రీస్తునే మనము దేవునిగా అంగీకరించడమే మొదటి ఆజ్ఞను పాటించటం. ఇందులో అనుమానాలు ఉండకూడదు, అపార్థాలు ఉండకూడదు, వేరే ఆలోచనలు ఉండకూడదు, అతి తెలివితేటలు ఉండకూడదు, జ్ఞానము మూర్ఖము అంతకంటే ఉండకూడదు. యేసు క్రీస్తుని ఒక ప్రక్కన పెట్టి యేసు క్రీస్తు సంబంధించినవి చాలా వాటిని మనం ప్రత్యేకంగా దేవుళ్ళు అనుకుంటే మనం ఆజ్ఞను అతిక్రమించినట్లే. అందును బట్టి ప్రియులైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యందు దృఢమైనటువంటి విశ్వాసము మీరు కలిగి ఉండాలి. ఆయన దేవుడని నీవు నోటితో ఒప్పుకోవాలి. అనేక మంది మధ్య యేసుక్రీస్తు దేవుడని నీవు బయలుపరచబడాలి. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటను అంగీకరిస్తే, దానిని పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్లకే. నిన్ను, నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ యొక్క సంరక్షణను ఎలా చూసుకుంటున్నావో నీతో పాటు ఎదురున్నటువంటి వారి ఎడల నీకు అలాంటి బాధ్యత, ఉద్దేశము, ప్రేమ ఉంటే నీవు దేవుణ్ణి ప్రేమించినట్లు.
ఇలా దేవుణ్ణి ప్రేమించేవారు కూడా లోకములో దేవుని యొక్క రాజ్యమునకు వారసులు అవుతారు, పరలోకమునకు వారసులు అవుతారు. మొదటిగా ఆయన కృపను మనము పొందుకొని ఉండాలి. రెండవదిగా ఆయన యందు వినయము కలిగి ఉండాలి. మూడవదిగా ఆయన యందు భయము కలిగి ఉండాలి. నాలుగవదిగా ఆయన యందు భక్తి కలిగి ఉండాలి. ఐదవదిగా ఆయనకు సేవ చేయాలి. ఆరవదిగా ఆయనను ప్రేమించాలి. ఈ లక్షణాలన్నీ కూడా మనలను దేవుని యొక్క తీసుకువెళ్ళేటువంటి లక్షణాలు. ఒక రెండు వ్యతిరేకమైనటువంటి సంభవాలను కొత్త నిబంధనలో జరిగినవి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయము 23వ వచనం, నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. హేరోదు చెప్పినటువంటి మాటను బట్టి ఈ వాక్యం చదివాం. హేరోదు యొక్క జన్మదినము రోజు హేరోదు యొక్క భార్య అయినటువంటి హేరోదియా కుమార్తె సలోమి నాట్యమాడి. ఆమె నాట్యమునకు ఈ రాజు సంతోషపరుడై రాజు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. ఆ వాగ్దానమే ఇది, నీవు చేసినటువంటి ఆ నాట్యాన్ని బట్టి నా రాజ్యంలో సగము మటుకు నువ్వు ఏమడిగినా ఇస్తానని అడిగాడు. ఇప్పుడు ఆమె అడిగిన కోరిక ఏంటంటే తల్లి ద్వారా ప్రేరణ పొంది చెరసాలలో ఉన్నటువంటి బాప్తిజం ఇచ్చు యోహాను యొక్క శిరస్సు నాకు బహుమానంగా ఉన్నాను. దేవుని సేవకుడు దేవుని మార్గాన్ని సరళం చేయటానికి మెస్సయ్యకు ముందుగా వచ్చినటువంటి వార్తాహరుడు దేవుని యొక్క నడిపింపును సరళము చేయటానికి ఆయన ప్రకటిస్తున్నటువంటి బాప్తిజం ఇచ్చు యోహాను దేవాది దేవునికి ఒక నియమముగా ఒక మాదిరిగా బాప్తిజం ఇచ్చినటువంటి వాడు, దేవుని రాజ్యాన్ని విస్తరిస్తున్నటువంటి వాడు. ఆ విస్తరణకు వీరు భయపడి వారి పాపముల ఎడల విమర్శ చేస్తున్నారని భయపడి బాప్తిజం ఇచ్చు యోహాను యొక్క శిరస్సు కావాలని ఆమె తండ్రిని అడిగితే మాట ఇచ్చాడు కాబట్టి అతను యోహాను శిరస్సు ఖండించి ఆ బిడ్డకు బహుమానం ఇచ్చాడు. ఒక యొక్క కుమార్తె కోరిక ఈ విధంగా ఉంటే దీనికి వ్యతిరేకంగా దేవుని బిడ్డ కోరిక ఎలా ఉందో ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం, రాణి ఎస్తేరు నీకేమి కావాలనో నీ మనవి ఏమిటి, రాజ్యములో సగము మటుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పాడు. రాజు ఎస్తేరు ఎడల, ఆమె గుణ సంపదల ఎడల, ఆమె ప్రవర్తన ఎడల, ఆమె వినయ విధేయతల వలన ముగ్ధుడైపోయి రాజు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మొదటి రాజు సగమ భాగము రాజ్యంలో ఇస్తానంటున్నాడు సలోమికి. రెండవ రాజు తన భార్యకు సగము భాగం ఇస్తానంటున్నాడు. అయితే మొదటి స్త్రీ అడిగినది ఏంటంటే సువార్తికుని సేవకుని యొక్క శిరస్సు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని అణిచివేయటం. రెండవ స్త్రీ ఎస్తేరు అడిగినది ఏమిటి అంటే హామాను తన రాజ్యంలో ఉన్నటువంటి శత్రువు, తన తన యొక్క జనాంగం ఎడల, యూదుల ఎడల, తన పినతండ్రి పెంపుడు తండ్రి మొద్దికే ఎడల ఉన్నటువంటి కఠినమైన శిక్షను గురించి తప్పించమని తర్వాత ప్రాధేయపడి దేవుని భక్తి కలిగినది, దేవుని యొక్క శ్రేష్టత కలిగినది, తన జనాంగము దేవుని యొక్క వార్తకు వ్యాప్తికి ఆమె సహకరిస్తూ యూదుల యొక్క క్షేమము కొరకు, దేవుని బిడ్డల క్షేమము కొరకు ఆమె తన కోరిక తెలిస్తే మొదటి సంఘటనలో హేరోదు కుమార్తె దేవుని బిడ్డ యొక్క మరణాన్ని ఆశించింది. దేవుని బిడ్డలు ఈ లోకములోని రాజ్యం గురించి ఏమాత్రం ఆలోచించరు. వారు కేవలము దేవుని బిడ్డల క్షేమము గురించి ఆలోచన కలిగి ఉంటారు. వారి రక్షణ గురించి, వారి సంరక్షణ గురించి ఆలోచన కలిగి ఉంటారని మనం ఇక్కడ వింటున్నాం. దేవుడు యొక్క తీర్పు దినము రోజు జరిగేటువంటి ఒక గొప్ప సంభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనములో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, న్యాయాధిపతి తీర్పు తీర్చుటకు సిద్ధమై రానున్నటువంటి దేవుడు రెండవ రాకడ దినమున ఆయన ప్రకటించేటువంటి మాట ఏంటి అంటే తన కుడివైపు ఉన్నటువంటి వారందరినీ సమూహాన్ని పిలిచి ఆయన ఒక మాట అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా, నా తండ్రి కృప పొందినటువంటి వారులారా
లోకము పుట్టినది మొదలుకొని ఎప్పటికీ ఉండేటువంటి మీ కొరకే సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటున్నారు. పరలోకాన్ని మీరు స్వతంత్రించుకొనుడి, దేవుని రాజ్యాన్ని మీరు పొందండి. మీ యొక్క కార్యములు, ఆత్మ కార్యములు దానికి ముద్ర వేసినవి. మనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ లక్షణాలను బట్టి దేవుని మెప్పు పొంది దేవుని ద్వారా హెచ్చింపబడి మనము కుడివైపు చేరే సమూహంలో ఉంటాం. దానికి వ్యతిరేకంగా ఎడమ వైపు వారి గురించి ఒక భయంకరమైన శాపం ఉంటుంది. వారు నరకానికి ప్రాప్తులు. అగ్ని ఆరని, పురుగు చావని, ప్రలాపించి ఏడ్పులు, కొళ్ళు కొడుకులు, పెడబొబ్బలు పెట్టేటువంటి అంతము లేని శ్రమలోకి వారు నెట్టివేయాలి. మరి మనం ఏ సమూహంలో ఉండటానికి మనం ఇష్టపడ్డాం? మనం చిన్న మందైనా కుడివైపు ఉందాం, వేరెవరో పెద్ద మందైనా వారు ఎడమ వైపు చేరే అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, ఒక వాక్యం చూస్తాను చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమిటి అంటే, మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడెను అంటారు. మన క్రియలను బట్టి, మనకున్న కృపను బట్టి, మనకున్నటువంటి భయభక్తులను బట్టి, వినయాన్ని బట్టి, విధేయతను బట్టి, ప్రీతికరమైన పరిచర్యను బట్టి, మనము దేవుని ప్రేమించే విధానాన్ని బట్టి, మనము దేవుని బట్టి కోరుకునేటువంటి అంశాలను బట్టి, మన క్రియలను బట్టి అంట మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యము, ఎప్పటికీ అంతము లేనటువంటి రాజ్యములోకి మనము ప్రవేశిస్తాము. అక్కడ మనకి సమృద్ధి అనుగ్రహింపబడింది. ఆ సమృద్ధి మనకు ఇక్కడ కూడా కొనసాగుతూ ఉంటాం. అట్టి కృప దేవుడు మనకు ధారాళంగా కలుగజేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహా తీర్పు తీర్చేటువంటి గొప్ప ప్రభువా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ రాజ్యములో ప్రవేశించేటువంటి అర్హత, ధన్యత మాకు కలుగజేయండి. అది కేవలం నీ కృప ద్వారా మాత్రం మేము పొందగలం. నీ ఎడల భయభక్తులు కలిగినందువల్ల, వినయ విధేయతలు చూపించినందువల్ల, అదే రీతిగా ప్రభు నిన్ను విస్తారముగా ప్రేమించినందువల్ల ఆయన మేము ఈ రాజ్యంలో ప్రవేశించే ధన్యతను మేము పొందగలం. ఆయన హేరోదు కుమార్తె వలె దైవ సేవకుల యొక్క పతనాన్ని కాదు మేము కోరుకునేది, మరణాన్ని కాదు. నీ యొక్క సేవకులను, నీ ప్రజలను నాయన మేము సంరక్షించేటువంటి కోరిక. మాకు ఈ లోకంలో సగభాగము, ఏ భాగము అక్కర్లేదు. నిత్య రాజ్యమైన నీ లోకంలో భాగము కావాలి. ఆ భాగ్యము దయచేయండి. నీ రాజ్యంలో మమ్మలను సమృద్ధితో నింపండి. ఆ ప్రభువును రక్షకుడు అనే యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా, సత్య, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను మనందరకు తోడై ఉండును గాక. ఆమేన్. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.